వెల్కమ్ టు ప్యాషన్ కార్ ఛానల్. అండ్ ఇది వచ్చేసి మనము ప్యాషన్ కార్లో యూజ్డ్ కార్స్ అనేది సేల్ చేస్తాం. ఇక్కడ మనము యూజ్డ్ కార్స్ అనేది ఏ విధంగా సేల్ చేస్తామంటే, మనం వెహికల్ది మొత్తం ఇన్స్పెక్షన్ చేసుకొని సర్టిఫైడ్ ఉంటేనే వెహికల్ సేల్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సర్టిఫైడ్లో ఏమేమి చెక్ చేస్తామంటే, వెహికల్ యాక్సిడెంట్ ఉందా, ఇంజన్ ప్రాబ్లం ఉందా, మేజర్ ఫ్లడెడ్ కానీ డాక్యుమెంట్స్ లేకపోయినా సరే మనం ఇవన్నీ చెక్ చేసుకొని వెహికల్ సేల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ప్యాషన్ కార్ వచ్చేసి మనకి ఇది మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో అవైలబుల్ ఉంది. అండ్ ఒకవేళ మీకు అడ్రస్ క్లియర్గా కావాలి అంటే, మెట్రో పిల్లర్ నెంబర్ దగ్గర 1126 దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేది ప్యాషన్ కార్ అనే అవైలబుల్ ఉంటుంది మీకు. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు పిల్లర్ నెంబర్ కూడా చెప్తాను. 1126 పిల్లర్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ప్యాషన్ కార్ అనేది మీకు విజిబుల్ అవుతుంది. అండ్ మన దగ్గర యూజ్డ్ కార్స్ అనేది సేల్ చేస్తూ ఉంటాము. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మీ ముందున్న వెహికల్ వచ్చేసి ప్రీమియం వెహికల్ ల్యాండ్ క్రూజర్ అండి. 2012 మోడల్ ఇది. వెహికల్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ప్రీమియం వెహికల్లో చాలా డిమాండ్ ఉన్న వెహికల్. చాలామంది పొలిటీషియన్స్ యూజ్ చేస్తూ ఉంటారు, పిఎమ్స్ కానీ సిఎమ్స్ కానీ ల్యాండ్ క్రూజర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో మన ముందున్న వెహికల్ వచ్చేసి 2012 మోడల్ ల్యాండ్ క్రూజర్ VX టాప్ మోడల్ అండి. వెహికల్ అయితే చాలా బాగుంది. ఎక్స్టర్నల్ అవుట్లుకింగ్ చూస్తే కూడా చాలా బాగుంది. అండ్ ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ లేదు, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. డీజిల్ వెహికల్ అండి. అండ్ ఇట్లాంటి వెహికల్ చాలా తక్కువగా ఉంటాయి. అందులో ఇక్కడ మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి ల్యాండ్ క్రూజర్ VX డీజిల్ వెహికల్ అండి. 2012 మోడల్. చూసినట్టయితే చాలా బాగుంది. అవుట్లుక్ చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్. ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎవ్రీథింగ్ మీకు షోరూంలో సర్వీసింగ్ అయింది వెహికల్. చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా కానీ. చాలా పెద్ద వాళ్ళు చాలా ఇట్లాంటి ల్యాండ్ క్రూజర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. మీరు మొత్తం అవుట్లుక్ చూసారు కదా, వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది స్పెషల్గా మనకి 4500 మనకి ఇంజన్ కెపాసిటీ ఉంటుంది, డీజిల్ ఇంజన్. అండ్ దీని మైలేజ్ వచ్చేసి కూడా 7 to 10 కిలోమీటర్స్ దాకా మనకి దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్. అండ్ ఎస్పెషల్లీ అయితే చాలా బాగుంది వెహికల్. అండ్ మీరు ఒకసారి ఇంటర్నల్ పరంగా కూడా చూస్తే కూడా వెహికల్ కండిషన్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అనేది దాని లోపలికి వెళ్తే మనకి అర్థమవుతూ ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు ఇంటీరియర్ పరంగా కూడా. అండ్ ఇంటీరియర్ పరంగా చూసినా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేదు మీకు. 1,40,000 కిలోమీటర్స్ తిరిగింది. పుష్ స్టార్ట్ బటన్ ఉంది. పెద్ద వెహికల్ కాబట్టి పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. 4x4 ఉంది ఇది, 4 వీల్ డ్రైవ్. అండ్ మీకు స్టార్ట్ చేస్తున్నాను ఇంజన్ నేను. పుష్ స్టార్ట్ బటన్ ఉంది మనకి. మీకు చూసినట్టయితే కూడా మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఓడోమీటర్ రీడింగ్ వచ్చేసి 1,45,617 కిలోమీటర్లు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఉంది. అండ్ ఇంజన్ అయితే చాలా స్మూత్ ఉందండి, డీజిల్ ఇంజన్. ఇంత సౌండ్ కూడా లేదు, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ లాస్ట్ సర్వీస్ కూడా 2 months బ్యాక్ సర్వీసింగ్ చేయించారు. అండ్ మేజర్ సర్వీసింగ్ చేయించారు వెహికల్కి వచ్చేసి. అండ్ టయోటాలో చాలా స్ట్రాంగ్ వెహికల్. అండ్ పొలిటీషియన్స్ చాలామంది పిఎమ్స్ కానీ సెంట్రల్ మినిస్టర్స్ కానీ అందరూ ఇదే వెహికల్స్ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అంత సేఫ్టీగా ఉంటుంది వెహికల్. బాడీ కండిషన్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ అయితే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉంటాయి దీనిలో మనకి. అంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్లోనే అప్పుడు మనకి ఏమైతే ఇస్తున్నారో సేఫ్టీ ఫీచర్స్ కానీ అవన్నీ 2012లోనే దీనిలో చాలా వరకు ఇన్బిల్డ్ చేశారు. ఇప్పుడు వచ్చిన ఫీచర్స్ అప్పుడే దీనిలో ఇన్బిల్డ్ చేసి పెట్టారు చాలా వరకు. ఇంటీరియర్ లుకింగ్ అయితే చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. అండ్ సన్ రూఫ్ కూడా వర్కింగ్. చూసినట్టయితే సన్ రూఫ్ కూడా వర్కింగ్ ఉందండి దీనిలో. అండ్ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని బటన్స్ కానీ సెన్సార్స్ కానీ చాలా బాగా మనకి యూజ్ అవుతున్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఏసీ కూడా ఎఫెక్టివ్గా ఉంది, చాలా ఎఫెక్టివ్గా ఉంది.
మొత్తం దీనిలో మనకు వచ్చేసి ఇంటర్నల్గా మనకి 10 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి. సేఫ్టీ అయితే చాలా 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 ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ వెహికల్లో. సేఫ్టీ గురించే ఈ వెహికల్ తీసుకుంటారు చాలామంది. దీని ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి కూడా 4500 సీసీ ఉంటుంది. సో మీకు లాంగ్ దీని ఫ్యూయల్ కెపాసిటీ కూడా 90 లీటర్స్ దాకా మనము డీజిల్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. లాంగ్ వెళ్ళాలనుకున్న 1000 కిలోమీటర్స్ వరకు మీకు చాలా బాగుంటుంది వెహికల్. అండ్ వెరీ గుడ్, మీకు చాలా బాగుంటుంది. అండ్ అలాగే నేషనల్ హైవే అట్లా పెద్ద పెద్ద వాళ్ళలో చాలా ఈజీగా మూమెంట్, టార్క్ పవర్ కానీ యాక్సలరేషన్ కానీ చాలా అండ్ మీకు హార్స్ పవర్ కానీ చాలా బాగుంటుంది దీనిలో వెహికల్లో. మీకు దీని స్పెసిఫికేషన్ కావాలంటే ఆన్లైన్లో సెర్చ్ చేయొచ్చు ఇంకా క్లియర్గా. అండ్ సో వెహికల్ అయితే ఇంటర్నల్ పరంగా కూడా చాలా బాగుంది. అలాగే మనము ముందర చూసాము, ముందర సీటింగ్ పరంగా కానీ చాలా ఇక్కడ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు సీట్. అంటే చిన్న చిన్న వెహికల్స్లోనే ఇవి ఉంటాయి, ఇలాంటి పెద్ద వెహికల్ ఇవన్నీ కామన్ అండి. అండ్ అలాగే ముందర చూసాం మనము డాష్ బోర్డు. నెక్స్ట్ వెనకాల కూడా చూద్దాము. వెనకాల కూడా చూసినట్టయితే సీటింగ్ చాలా బాగుంది. 7 సీటర్స్ అండి, 7 సీటర్ వెహికల్ అండి ఇది. మధ్యలో మీకు హ్యాండ్ రెస్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. హ్యాండ్ రెస్ట్లో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ వెనకాల కూడా చాలా ఫ్రీగా ఉంది. మనకి ఇక్కడ చూసినట్టయితే గ్లో బాక్స్, హ్యాండ్ రెస్ట్కి గ్లో బాక్స్ కూడా అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ పుష్ బటన్ ఉంటుంది మనకి, ఇటు సైడ్ బోత్ సైడ్ పుష్ బటన్ ఇచ్చాడు, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇలాగే గ్లాస్ స్టాండింగ్ ఈ కప్లెట్స్ కానీ ఇవి చాలా నీట్గా అరేంజ్ చేయబడ్డాయి. చాలా టేక్ కేర్ తీసుకొని బండి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఒకవేళ ఇది మనకి వద్దు, ఒక 3 మెంబర్స్ కూర్చోవాలనుకుంటే ఈ హ్యాండ్ రెస్ట్ని ఫోల్డ్ చేసుకోవచ్చు మనము. ఈ విధంగా నీట్గా కూర్చోవచ్చు. 3 మెంబర్స్ ఆరామ్సే కూర్చోవచ్చు దీనిలో మనకి. అండ్ ఇందులో చూసినట్టయితే మీకు రేర్ ఏసీ కూడా అవైలబుల్ ఉంది. అప్పట్లో 2012లోనే మనకు రేర్ ఏసీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి పైన చూసినట్టయితే మనకి. వెహికల్ అయితే చాలా కూలింగ్గా ఉంది. అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మొత్తం కూల్ అవుతుంది. మొత్తము బాడీ చూసినట్టయితే మీకు స్పెసిఫిక్గా స్పీకర్స్ కూడా మంచి సౌండ్ డిజైనింగ్ ఉంటుంది దీనిలో. JBL ఊఫర్స్ దీనిలో అరేంజ్ చేయబడ్డాయి స్పెషల్లీ. అండ్ వెనకాల సీటింగ్ చూసినట్టయితే కూడా 3 మెంబర్స్ కూడా ఈజీగా కూర్చోవచ్చు మనకి. ఇక్కడ వెనకాల ఉన్న వాళ్ళకి కూడా ఏసీ వెంట్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. 10 ఎయిర్ బ్యాగ్స్ చాలా సేఫ్టీతో దీన్ని బిల్డ్ చేయబడింది ఈ వెహికల్ అయితే. అండ్ ఇది మార్కెట్లో దొరకడం చాలా కష్టం. ఈ వెహికల్ చాలా తక్కువ వెహికల్స్ ఉంటాయి. ఇలాంటి వెహికల్ కనుక కావాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మాది ఆఫీస్ నెంబర్ ఉంటుంది, కింద స్క్రోల్ అవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఒకవేళ మీకు హోమ్ టెస్ట్ డ్రైవ్ కావాలన్నా మా పర్సన్ని అరేంజ్ చేస్తాం మీకు, మా డ్రైవర్తో ఇచ్చి మీకు హోమ్ డెలివరీ కూడా చేయబడుతుంది. మీరు అక్కడ టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీకు ప్రైస్ అనేది మా మోస్ట్లీ కస్టమర్తో మాట్లాడి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్ పరంగా మీరు మొత్తం చూశారు కాబట్టి దీని ప్రైస్ డీటెయిల్స్ నేను చెప్తాను ఇప్పుడు మీకు. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఇంజన్ కంపార్ట్మెంట్ చూపిస్తున్నాను బానెట్ ఓపెన్ చేసి. దీనిలో ఇక్కడ మీరు చూసినట్టయితే V8 D4D ఇంజన్ దీనిలో ఇన్బిల్డ్ చేశారు. అండ్ ఇంజన్ కండిషన్ కూడా చాలా నీట్గా గుడ్ కండిషన్లో ఉంది. ఈ ఇంజన్ కంపార్ట్మెంట్ చూసినట్టయితే కూడా దీని విజువల్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మేము. వెహికల్ చాలా నీట్గా యూజ్ చేశారు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. మీరు షోరూంలో కూడా వెహికల్ చెక్ చేయించుకోవచ్చు టయోటా షోరూంలో. ఇప్పుడు మనము ఎక్స్టర్నల్ పరంగా ఇంటర్నల్ లుకింగ్ చూసాము అండ్ ఇంజన్ కండిషన్ కూడా చెప్పాను. మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. ల్యాండ్ క్రూజర్ 2012 మోడల్ అండి, V8 అండ్ ఇంజన్ కూడా చాలా సూపర్గా ఉంది. దీని డీటెయిల్స్ అయితే 2012 మోడల్ అండి అండ్ 2012 మోడల్. వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 70 lakhs వరకు చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉందండి. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మొత్తం పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మీరు అక్కడికి వచ్చి టెస్ట్ అవుట్ చేస్తా అన్నా ఓకే. ఒకవేళ మీకు వెహికల్ ఇంట్రెస్టెడ్ ఉండి
హోమ్ సర్వీస్ ఇవ్వాలన్నా మేము ఆ డ్రైవర్ని ఇచ్చి మీకు పంపిస్తాము. మీరు అక్కడ టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీరంతా చూపించుకున్న తర్వాత రేట్ స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పాను కదండి. మేము స్లైట్లీ నెగోషియబుల్లో మనం రేట్ మాట్లాడుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.